కార్తీక్ దీప మాటలు విని నిజం తెలుసుకుని జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన కాంచన. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక జోష్న అయితే వీలునామా తిరిగి రాయించాలని చెప్పి గొడవ చేస్తుంది. నువ్వు నా కూతురువి కాదని ఒప్పుకో, అప్పుడు రాయిస్తానని చెప్పడంతో అలా ఎలా కుదురుతుంది? అసలు ఏంటి దశరథ, జోష్నని నీ కూతురు కాదని ఎలా చెప్పగలుగుతున్నావు? తను నీ కన్న కూతురే కదా అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతాడు. పారిజాతం కూడా అంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో దశరథకి దీప కార్తీక్ మీద ప్రేమ ఎక్కువైపోయి కన్న కూతురు కూడా కనిపించడం మానేసిందని పారిజాతం అంటూ ఉంటుంది. ఈలోగా నేను నీ కూతుర్ని కాబట్టే వీలునామా తిరిగి రాయించమంటున్నాను అని అంటూ ఉండగానే, సరే వీలునామా రాయించడంలో నేనేమీ తప్పు చేయలేదు, నేను చేసింది కరెక్టే అనుకుంటున్నాను, నేను 15 నెలలు టైం ఇచ్చాను అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటన్నయ్య ఇదంతా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావని కాంచన అడుగుతూ ఉంటుంది. ఈలోగా అందరూ కలిసి నాటకాలు వేస్తున్నారని జోష్న అంటూ ఉండగా, జోష్న నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం నీ పెళ్ళి. నువ్వు పెళ్లి చేసుకుని 1 సంవత్సరం లోపు బిడ్డని కంటే ఈ ఆస్తిని నీ బిడ్డల పేరు మీదకి నేను రాసిచ్చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకోవడమే దీనికి సొల్యూషన్. అంతకు మించి నేను ఆస్తి విషయంలో వేరే నిర్ణయం తీసుకోవాలి అనుకోవడం లేదు. తల్లిదండ్రులుగా మాకు కొన్ని కోరికలు కలలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవాలి అంటే ఈ దారి తప్ప మరో దారి కనిపించడం లేదు. నీ పెళ్లి గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు ఏమైపోతుందో, నువ్వు పెళ్ళే చేసుకోవేమో, నువ్వు తనకి దూరంగా వెళ్ళిపోతావేమో అని రకరకాల ఆలోచనలు పెట్టుకుని నా భార్య ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది. తనకి నేను, నాకు తను, అలాగే మేము ఆశలు పెట్టుకున్న నువ్వు. ఇప్పుడు నువ్వే మా మాట వినకపోతే మేము ఇంకెలాంటి నిర్ణయం తీసుకుంటాం? అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి త్వరలో పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి నీకే దక్కుతుంది. ఆస్తి విషయంలో ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి దశరథ ఖచ్చితంగా చెప్పేస్తాడు. దాంతో జోష్నకి పెద్ద షాకే ఎదురైపోతుంది. ఇక అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటి, అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి కార్తీక్ని దీపని అడుగుతూ ఉండగా, ఏమో మావయ్య ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో, అయినా మావయ్య చెప్పాడు కదా జోష్న పెళ్ళికి ఇంకా వాయిదా వేస్తూనే ఉంది, అందుకనే ఇక మావయ్య అత్తయ్య కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. దీని గురించి పెద్దగా ఏమీ ఆలోచించకమ్మా, మీరెవరు కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోకండి. జోష్న ఎలాగైనా పెళ్లి చేసుకుంటే అత్త మానసిక పరిస్థితి కూడా బాగుపడుతుంది. కాబట్టి ఇక మనం ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అలా ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు. భోజనాలు పూర్తవుతే ఎవరి మట్టుకు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. కానీ కాంచనలో అనుమానాలు రకరకాలుగా పెరిగిపోతాయి. అసలు అన్నయ్యలో మార్పు కనిపిస్తుంది, దీప కార్తీక్లో మార్పు కనిపిస్తుంది. అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు నిద్ర కూడా పట్టడం లేదు అని చెప్పేసి కాంచన అటు ఇటు హాల్లోనే తిరుగుతూ ఉంటుంది. కార్తీక్ దీప కాంచన లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటారు. ఈలోగానే ఇక దీప కార్తీక్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అసలు జోష్న నిజంగా పెళ్ళికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా బావా? ఆస్తి కోసమైనా ఖచ్చితంగా జోష్న పెళ్ళికి ఒప్పుకుంటుంది. జోష్న పెళ్లి చేసుకుంటే అత్తలో ఉన్న బాధ తొలగిపోతుంది. అప్పుడైనా అత్త మానసిక పరిస్థితి బాగుపడుతుంది. అవును, అమ్మ మానసిక పరిస్థితి బాగుపడాలి అంటే ఖచ్చితంగా జోష్న పెళ్లి చేసుకోవాలి. తను ఈ పెళ్లికి ఒప్పుకోవడానికే నాన్న ఈ ఫిట్టింగ్ పెట్టాడని తెలుస్తుంది. కానీ తను ఏ నిర్ణయం తీసుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉండగానే, ఎందుకు కంగారు పడతావు అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోగా వీళ్ళ గదిలో ఇంకా లైట్ వెలుగుతుందేంటి, వీళ్ళు ఇంకా నిద్రపోలేదా, ఇంకా దీప ఏదైనా ఆలోచిస్తూ ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక వాళ్ళ గది వైపు వస్తూ ఉంటుంది. దీపి సమయానికి పడుకోవాలి కదా, తను వట్టి మనిషి కూడా కాదు, రెస్ట్ తీసుకోవడం మానేసి ఇంకా ఏవేవో ఆలోచిస్తూ ఉంటున్నట్టుందని ఆ గది వైపు వస్తూ ఉంటుంది. అక్కడ నిలబడి ఉండగానే, నువ్వే దశరథ మామయ్య సుమిత్రల అత్త సొంత కూతురు అన్న నిజం జోష్నకి తెలియలేదు. ఇంకా ఆ నిజం తెలిస్తే ఎవరిని చంపేస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, తనకి అసలు ఎలాంటి ఆలోచనలు వస్తాయో కూడా తెలియదు. ఈ నిజం ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ నిజం బయట పడకముందే ఎలాగైనా సరే జోష్న పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కాస్తో కూస్తో తన కుటుంబం గురించైనా ఆలోచించుకుంటుందేమో అని మావయ్య ఆశపడుతున్నట్టున్నాడు.
నేను ఆ ఇంటి బిడ్డనని నాకు తెలియాలని ఏమీ లేదు. నాన్న తన ప్రేమని అందిస్తున్నాడు. అమ్మ కూడా కన్న కూతుర్నని తెలియకపోయినా నన్ను కూతురులాగే చూసుకుంటుంది. పారిజాతం గారు చేసిన కుట్ర కారణంగా చిన్నతనంలో నేను ఆ కుటుంబానికి దూరమయ్యి తన కొడుకు దాసు కూతురు ఆ ఇంటికి చేరింది. నాన్న కూడా ఇక జోష్న మీద ప్రేమని పెంచుకున్నారు. పెంచిన కూతురు అయినప్పటికీ తను చిన్నప్పటి నుంచి కన్న కూతురనే పెంచారు కాబట్టి తనకి కూడా ఇక తన మీద ఆశ, ప్రేమ 2 ఉంటాయి కదా! వాళ్ళ కోరికను కాదని ఇప్పటికిప్పుడు జోష్నని దూరం చేసి ఆ ఇంటికి వెళ్ళాలనే కోరిక నాకేమీ లేదు. ఆస్తి అంతస్తుల మీద అంతకన్నా ఆశ లేదు. వాళ్ళ ప్రేమ దక్కితే చాలు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఇదంతా వినేసిన కాంచన అసలైన మేనకోడలు దీపే అని, ఆ ఇంటి వారసురాలు దీపే అని, ఆ ఇంటికి పారిజాతం అన్యాయం చేసి తన పుట్టింటికి ద్రోహం చేసి తన మనవరాల్ని తీసుకొచ్చి ఆ ఇంటి వారసురాలిగా పెంచింది అన్న నిజం తెలుసుకున్న కాంచన ఈ నిజాన్ని బయటపెట్టి ఇక అక్కడే రచ్చ చేస్తే దీపా కార్తీక్ మాత్రం సంబంధం ఏముంది? ఇప్పుడు వాళ్ళని అడిగినా నా నోరు నొక్కేస్తారు. నేను నిజం బయట పెట్టకూడదని, వదనకి ఏదో ప్రమాదం ఉందని వాళ్ళు నన్ను మాట్లాడనివ్వరు. అలాంటప్పుడు నేను వీళ్ళని నిలదీయడం కరెక్టు కాదు. ఇన్ని నిజాలు మనసులో దాచుకుని దీపే బోన్ మ్యారో ఇచ్చిందని కూడా తెలిసిపోతుంది. కానీ ఆ భగవంతుడు దీప కడుపులో బిడ్డని కాపాడాడు. కానీ ఆ ఇంటి వారసురాలైన నా మేనకోడలు ఏమీ లేని అనాథగా ఒంటరి బ్రతకడానికి లేదు. మేమెంతమంది ఉన్నా పుట్టింటి సపోర్ట్ కూడా తనకి అవసరమవుతుంది. అందుకనే తన పుట్టింటిని తనకి తిరిగి ఇస్తాను అని చెప్పి నిర్ణయించుకుంటుంది. నేను మా అన్నయ్యకి ఇచ్చిన మాట వృధా పోలేదు, అన్నయ్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను అనే విషయం కూడా నాన్న తెలుసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆ ఇంటికి వెళుతుంది. ఇక కాంచనైతే ఆ ఇంటికి వెళ్ళేసరికి, ఏంటమ్మా ఈ సమయంలో వచ్చావేంటి? ఏమైంది అల్లుడు గారు? ఈ సమయంలో తీసుకొచ్చారేంటి? ఏమైందమ్మా? ఎక్కడ నీ మనవరాలు కాని మనవరాలు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా మనవరాలు కాని మనవరాలేంటి? జోష్నని పిలువు నాన్న అని చెప్పనేసరికి జోష్నని పిలుస్తాడు శివనారాయణ. ఇలా రావే అని చెప్పి దగ్గరికి పిలిచి మరీ చెంప పగలగొడుతుంది. ఏమ్మా జోష్న ఏం చేసింది? ఏం చేసిందా? ఏం పారిజాతం పిన్ని, జోష్న ఏం చేసింది? నువ్వు ఈ కుటుంబానికి ఎంత న్యాయం చేశావో చెప్పమంటావా? నువ్వు చేసిన కుట్రలు మా నాన్నకి తెలియక దీన్ని సొంత మనవరాలని నువ్వు ఏదో గొప్ప దేవతవని నాన్న అనుకుంటున్నాడు. నువ్వు చేసే తప్పులు ఒప్పులు తెలుసు, కానీ ద్రోహం చేసి తిన్నింటి వాసాలు లెక్క పెడతావన్న విషయం నాన్నకి ఇప్పటి వరకు తెలియలేదు. అసలేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా అనేసరికి, నాన్న ఇది మన ఇంటి వారసురాలు కాదు, ఇది దాసు కూతురు అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఏం పారిజాతం పిన్ని, జోష్న దాసు కూతురే కదా, నీ మనవరాలే కదా. మా నాన్న నీకేదో అన్యాయం చేశాడని దాసుని ఇంట్లోంచి బయటకు గెంటేశాడని చెప్పేసి నువ్వు మా నాన్న మీద పగ తీర్చుకోవడం కోసం నీ మనవరాల్ని ఇంటి వారసురాల్ని చేసి అన్యాయం చేశావు కదా అని చెప్పేసి నిలదీస్తుంది పారిజాతాన్ని కాంచనైతే. అలా నిలదీసేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతాడు శివనారాయణ. నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి అడిగేసరికి, నిజమో కాదో నిర్ఘాంతురాలైపోయి నిలబడి ఉన్న నీ పక్కన ఉన్న పారిజాతం పిన్నిని అడుగు. షాక్ అయిపోయి చూస్తున్న నీ మనవరాలు కానీ మనవరాలు జోష్నని అడుగు. ఆస్తి కోసం ఎందుకంత గొడవ చేసిందో అప్పుడు నాకు అర్థం కాలేదు. నిజం తెలిసిన తర్వాత ఇలాంటి వాళ్లకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కకూడదు, ఈ కుటుంబానికే ద్రోహం చేయాలి అనుకున్న ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనే కూడా ఇక ఇక్కడ ప్రశాంతంగా ఉండకూడదు. నిజం చెప్పకుండా ఎందుకు అన్నయ్య, దీప, కార్తీకు వీళ్ళని భరిస్తున్నారో నాకు తెలియదు, కానీ నిజం చెప్పకుండా నేను మాత్రం ఉండలేను. నాకు ఇప్పుడే ఈ నిజం తెలిసింది అని మొత్తం బయట పెట్టేసరికి ఒక్కసారే పారిజాతానికి, జోష్నకి, దిమ్మత్రికి షాకే ఎదురైపోతుంది. అలాగే నిజం తెలుసుకున్న శివనారాయణ ఇంత ద్రోహం చేస్తుందా? దీన్ని ఈ ఇంటి పని మనిషిని, ఈ ఇంటి ఇల్లాల్ని చేసి మీకు తోడుగా ఉంటుందని నేను ఆశపడితే నా ఇంటి వారసురాల్ని అనాథని చేస్తుందా? వదిలిపెట్టను. వీళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీళ్లకు ఎలాంటి గతి పట్టిస్తానో చూడు అంటూ శివనారాయణ ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఇద్దరిని బయటకు గెంటేస్తానని చెప్పి అలా
జోష్న పారిజాతానికి పెద్ద షాకే ఎదురవుతుంది. నిజమైతే బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.